Good morning, students. My name is B. Venkat Reddy, K and HL Degree College, Eluru. Third BSc, fifth sem, subject Database Management System, Entity Relationship Model. Entity Relationship Model. Entity Relationship Model లో ఆల్రెడీ మనం ఎంటిటీస్, యాట్రిబ్యూట్స్, రిలేషన్షిప్ డిస్కస్ చేసాం. అట్లాగే చెన్ నోటేషన్, క్రౌస్ ఫుట్ నోటేషన్ డిస్కస్ చేసాం. ఎంటిటీ స్ట్రాంగ్ ఎంటిటీ, వీక్ ఎంటిటీ, అసోసియేట్ ఎంటిటీ ఇవన్నీ చెప్పుకున్నాం. యాట్రిబ్యూట్స్లో టైప్స్, రిక్వైర్డ్ యాట్రిబ్యూట్, ఆప్షనల్ యాట్రిబ్యూట్, డొమైన్ యాట్రిబ్యూట్స్, ఐడెంటిఫైర్స్, కాంపోజిట్ ఐడెంటిఫైర్స్, సింపుల్ అండ్ కాంపోజిట్ యాట్రిబ్యూట్స్, సింగిల్ వాల్యూడ్ యాట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ యాట్రిబ్యూట్స్. అలాగే రిలేషన్షిప్లో కనెక్టివిటీ, కార్డినాలిటీ, ఎగ్జిస్టింగ్ డిపెండెన్స్, రిలేషన్షిప్ స్ట్రెంత్, రిలేషన్షిప్ పార్టిసిపేషన్, రిలేషన్షిప్ డిగ్రీ, రికర్సివ్ రిలేషన్షిప్ ఇవన్నీ డిస్కస్ చేసాం. నిన్న ప్రీవియస్ క్లాస్లో మనం జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ చెప్పాం. ఇంట్లో జనరలైజేషన్ అనేది బాటమ్ అప్ అప్రోచ్, స్పెషలైజేషన్ టాప్ డౌన్ అప్రోచ్. అకౌంట్ ఈజ్ ఏ సేవింగ్స్ అకౌంట్ ఆర్ కరెంట్ అకౌంట్. బాటమ్ అప్ అప్రోచ్ లో ఏమవుతుందండి? 2 or more entities are combined into single entity. 2 or more entities కంబైన్ చేస్తే ఏమవుతుంది? కంబైన్ టు ఫార్మ్ ఏ సింగిల్ ఎంటిటీ. అలాగే పర్సన్ ఈజ్ ఇంజనీర్, డాక్టర్, ప్రొఫెసర్. బాటమ్ అప్ అప్రోచ్. పర్సన్ వచ్చేసరికి ఇంజనీర్ అయిన ఉండొచ్చు, డాక్టర్, ప్రొఫెసర్ అయిన ఉండొచ్చు. అదే ఎగ్జాంపుల్ ఆఫ్ జనరలైజేషన్ చూడండి. ఇక్కడ స్టూడెంట్, పేషెంట్, పర్సన్. కామన్గా రోల్ నెంబరు, నేమ్ అనేది పేషెంట్ నెంబరు, నేము మొబైల్ నెంబరు పర్సన్. సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాస్కి ఇన్హెరిట్ చేసుకోవచ్చు అని చెప్పాం. అలాగే స్పెషలైజేషన్లో టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్కి ఆపోజిట్. ఇది జనరలైజేషన్కి ఆపోజిట్ స్పెషలైజేషన్. పర్సన్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆర్ టీచర్. అంటే పర్సన్ ఈజ్ ఏ స్టూడెంట్ ఆర్ టీచర్. ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెషలైజేషన్లో చూడండి, అకౌంట్, కరెంట్ అకౌంట్, సేవింగ్స్ అకౌంట్. అకౌంట్కి వచ్చేసరికి అకౌంట్ నెంబరు, బ్యాలెన్స్ అనేది కామన్. ఏ అకౌంట్ అయినా అకౌంట్ నెంబర్, బ్యాలెన్స్. సూపర్ క్లాస్ నుంచి సబ్ క్లాస్కి ఇన్హెరిట్ చేసుకోవచ్చు 2 అట్రిబ్యూట్స్. నౌ ఐ డిస్కస్ కన్స్ట్రెంట్స్ ఆన్ జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్. జనరలైజేషన్ అంటే చెప్పాం కదా, జనరలైజేషన్ అంటే బాటమ్ అప్ అప్రోచ్, స్పెషలైజేషన్ అంటే టాప్ డౌన్ అప్రోచ్. కన్స్ట్రెంట్స్ అంటే మీనింగ్ తెలుసు కదా. కన్స్ట్రెంట్స్ అంటే జనరల్గా కన్స్ట్రెంట్స్ అంటే ఎస్క్యూఎల్లో ఏం చెప్తామంటే, రూల్ ఇంపోజ్ అనే కాలం ఈజ్ కాల్డ్ ఏ కన్స్ట్రెంట్. ఏదైనా ఒక రూల్ ఇంపోజ్ చేస్తే దాన్ని ఏమంటాం? కన్స్ట్రెంట్స్ అంటాం. రూల్ ఇంపోజ్ అనే కాలం ఈజ్ కాల్డ్ కన్స్ట్రెంట్స్ అంటాం. ఈ కన్స్ట్రెంట్ ఈజ్ ఆన్ స్పెషలైజేషన్ అండ్ అగ్రిగేషన్ కెన్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. Constraints on specialization and generalization. Generalization లో 2 types of క్లాసిఫై చేయడం జరిగింది. ఒకటి డిస్జాయింట్నెస్, కంప్లీట్నెస్. డిస్జాయింట్నెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types, ఓవర్లాప్, డిస్జాయింట్. అలాగే కంప్లీట్నెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 types, టోటల్ స్పెషలైజేషన్, పార్షియల్ స్పెషలైజేషన్. ఇది టాపిక్. నెక్స్ట్ అగ్రిగేషన్ అండ్ కాంపోజిషన్ అనేది వేరే టాపిక్. ఇక్కడ ఫస్ట్ మనం కన్స్ట్రెంట్స్ ఆన్ జనరలైజేషన్ అండ్ స్పెషలైజేషన్ చూద్దాం. ఇక్కడ 2 types ఆఫ్ కింద డివైడ్ చేశాడు. స్పెషలైజేషన్ అండ్ జనరలైజేషన్ కెన్ బి బ్రాడ్లీ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. Disjointness and completeness. Disjointness is divided into 2 types, overlap and disjoint. అలాగే completeness is divided into 2 types. First one is total specialization, second one is partial specialization. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్జాయింట్నెస్ లో ఇక్కడ ఫస్ట్ ఓవర్లాప్. అంటే డిస్జాయింట్నెస్ వచ్చేసరికి ద డిస్జాయింట్నెస్ కన్స్టెంట్ అలౌస్ us specify whether instance of super type may simultaneously
be a member of two or more subtypes. Two or more subtypes. Two or more subtypes. ఇక్కడికి వస్తే చూడండి, a disjointness constraint allows us to specify whether an instance of supertype may simultaneously be a member of two or more subtypes. Two or more subtypes. చూడండి, disjointness we have two categories, overlap and disjoint. Overlap constraint. Overlap refers to a fact that the same entity instance may be member of more than one subclass. More than one subclass. Overlap refers to the fact that the same entity instance be a member of more than one type. Member of more than one type, one subclass of a specialization. అంటే మెయిన్ ఒక ఎంటిటీ తీసుకుంటే కనుక ఆ ఎంటిటీ మేబీ మెంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ ఉంటుంది. ఎలా అంటే కనుక ఎగ్జాంపుల్ చూడండి, యానిమల్ అనే ఎంటిటీ తీసుకున్నాం. యానిమల్ ని మళ్ళీ టూ టైప్స్ కింద డివైడ్ చేసాడు, సబ్ ఎంటిటీ, సబ్ క్లాసెస్. ల్యాండ్ యానిమల్, వాటర్ యానిమల్. అంటే వాటర్ లో జీవించేవి, ల్యాండ్ మీద. ల్యాండ్ అంటే తెలుసు కదా. ఇక్కడ టూ టైప్స్. ఇక్కడ కన్సిడర్ ద ఎగ్జాంపుల్ చూడండి, యానిమల్ ఎంటిటీ విచ్ కెన్ బి ఫర్దర్ సబ్ డివైడెడ్ ఇంటూ ల్యాండ్ యానిమల్ అండ్ వాటర్ యానిమల్. యానిమల్ అనే ఎంటిటీని ఏం చేశాడు, ఫర్దర్ గా సబ్ డివైడెడ్ ఇంటూ టూ యానిమల్స్ కింద డివైడ్ చేశాడు. ఏంటి, యానిమల్ లో ల్యాండ్ యానిమల్స్, వాటర్ యానిమల్స్. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫ్రాగ్ అండ్ క్రోకడైల్ విచ్ కెన్ బి లైవ్ విత్ బోత్ ల్యాండ్ అండ్ వాటర్. క్రోకడైల్ వచ్చేసరికి ఫ్రాగ్ కానీ ల్యాండ్ లో నివసిస్తుంది, అట్లాగే వాటర్ లో కూడా ఉంటుందని చెప్తాడు. హెన్స్ ద డివిజన్ ఆఫ్ యానిమల్ ఇంటూ ల్యాండ్ యానిమల్ అండ్ వాటర్ యానిమల్స్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఓవర్లాప్ కాన్స్టెంట్స్. ఓవర్లాప్ కాన్స్టెంట్స్ అంటే ఓవర్లాప్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఓవర్లాప్ రిఫర్స్ ద ఫ్యాక్ట్ ద సేమ్ ఎంటిటీ ఇన్స్టెన్స్ మే బి మెంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్. సేమ్ ఎంటిటీ ఇన్స్టెన్స్ లో మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ ఉంటుందని చెప్తున్నాడు. మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ ఉంటుంది. అట్లాగే డిస్జాయింట్నెస్ కాన్స్టెంట్. డిస్జాయింట్నెస్ కాన్స్టెంట్స్ రిఫర్స్ the fact that the same entity instance may be member of only one subclass. అక్కడ ఏం చేశాడండి, ఓవర్లాప్ లోకి వచ్చేసరికి సేమ్ ఎంటిటీ ఇన్స్టెన్స్ మే బి మెంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ అని చెప్పాడు. మోర్ దాన్ వన్ ఆర్ మోర్, టూ ఆర్ మోర్ క్లాసెస్ అని చెప్పాడు. ఇక్కడ చూడండి, మే బి మెంబర్ ఆఫ్ మోర్ దాన్ వన్ సబ్ క్లాస్ అని చెప్పాడు ఓవర్లాప్ లోకి వచ్చేసరికి. డిస్జాయింట్నెస్ కి వచ్చేసరికి ఏం చెప్తున్నాడండి, disjoint refers to the fact that the same entity instance may be member of only one subclass of the specialization. స్పెషలైజేషన్ ఏమవుతుంది, ఓన్లీ వన్ సబ్ క్లాస్ ఉంటుంది అని చెప్తున్నాడు. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, చూడండి క్యాట్లాగ్ అనే ఎంటిటీ తీసుకుంటే కనుక క్యాట్లాగ్ ఈజ్ ఏ సూపర్ క్లాస్. క్యాట్లాగ్ అనేది ఏంటి, సూపర్ క్లాస్ విచ్ కెన్ బి ఫర్దర్ సబ్ డివైడెడ్ ఇంటూ బుక్స్, జర్నల్స్, పీరియాడికల్స్. This falls under disjointness because a book entity can be neither journal nor periodical. బుక్ అనేది ఏమవుతుంది, జర్నల్ కానీ పీరియాడికల్ కానీ అవుతుంది. అందుకని ఏం చేశాడంటే ఇక్కడ డిస్జాయింట్నెస్ కాన్స్టెంట్స్ లో సూపర్ క్లాస్ ఎప్పుడు కూడా ఓన్లీ వన్ సబ్ క్లాసే ఉంటుంది. జర్నల్స్ కానీ, పీరియాడికల్స్ కానీ, బుక్స్ కానీ ఇవన్నీ ఒకే కేటగిరీలోకి వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ. అది బుక్స్ అంటే that falls under disjointness because book entity can be neither journal nor periodical. కేటగిరీ చూడండి, క్యాటలాగ్ అనేది ఒక ఎంటిటీ తీసుకుంటే కనుక మనం సూపర్ క్లాస్ తీసుకుంటే సూపర్ క్లాస్ లో సబ్ క్లాసెస్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ బుక్స్, జర్నల్స్, పీరియాడికల్స్. డి అనేది డిస్జాయింట్నెస్ కి ఇండికేషన్ అక్కడికి వచ్చేసరికి. నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ కంప్లీట్నెస్. సెకండ్ వన్ completeness. In completeness you have two categories. Completeness వచ్చేసరికి మళ్ళీ టూ కేటగిరీస్ ఉన్నాయి, టోటల్ స్పెషలైజేషన్ అండ్ పార్షియల్ స్పెషలైజేషన్. చూడండి ఇక్కడ కంప్లీట్నెస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ టైప్స్, టోటల్ స్పెషలైజేషన్, పార్షియల్ స్పెషలైజేషన్. నెక్స్ట్ మనం ఫస్ట్ ఏం చూస్తామంటే టోటల్ స్పెషలైజేషన్ అంటే కంప్లీట్నెస్ వచ్చేసరికి చూడండి, ద కంప్లీట్నెస్ కన్స్టెంట్ అడ్రస్ ద question whether the instance of super type must also be a member of at least one subtype. Type must also the member of one type. చూడండి ఇక్కడ ఏం చెప్తాడు క్వశ్చన్, ఇన్స్టెన్స్ the completeness constraint addresses the question whether an instance of super type must also be a member of at least one subtype.
least one subtype. So total specialization total completeness refers to the fact that every entity instance in the superclass must be a member of some subclasses. Superclass must be a member of some subclasses in the specialization. With total specialization, instance of the supertype must be a member of at least one subtype. At least one subtype. చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే టీచర్ వచ్చేసరికి టీచర్ ఐడి ఉంటుంది, టీచర్ నేమ్ ఉంటుంది. టీచర్ అనేది సూపర్ క్లాస్. సూపర్ క్లాస్లో టీచర్ వచ్చేసరికి ఏమవుతుంది? లెక్చరర్, ట్యూటర్, డెమాన్స్ట్రేటర్. లెక్చరర్కి ఏముంటుంది? శాలరీ ఉంటుంది. డెమాన్స్ట్రేటర్ అవర్స్ వర్క్డ్ ఇలా ఇచ్చాడు అనమాట. WR indicates total participation. WR indicates the total participation. D indicates represent disjointness. D అనేది disjointness కి ఇండికేషన్. ఇక్కడ D అనేది disjointness కి ఇండికేషన్. ఇంకొకసారి చూడండి, టోటల్ స్పెషలైజేషన్ అంటే కనుక టోటల్ స్పెషలైజేషన్, total completeness refers to the fact that every entity instance in the superclass must be a member of the some subclasses in the specialization. Must be a member of the some subclasses in the specialization. An instance of superclass type must be member of at least one subtype. So like teacher is a general term which can be further specialized into lecturer, tutor, demonstrator. Every member in the superclass participates as a member of subclasses. It is example of total participation. Total participation లోకి వస్తుంది ఇది వచ్చేసరికి. నెక్స్ట్ పార్షియల్ స్పెషలైజేషన్. పార్షియల్ స్పెషలైజేషన్ వచ్చేసరికి చూడండి, పార్షియల్ స్పెషలైజేషన్ లో partial completeness refers to the fact that an entity instance in the superclass need not be a member of any subclass in the specialization. అంటే ఇక్కడ పార్షియల్ కంప్లీట్నెస్ వచ్చేసరికి ఏమవుతుందంటే కనుక ఎంటిటీ ఇన్స్టెన్స్ ఇన్ ద సూపర్ క్లాస్ నీడ్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ ఎనీ సబ్ క్లాస్ ఇన్ ద స్పెషలైజేషన్. నీడ్ నాట్ అంటే మెంబర్ అయి ఉండక్కర్లా, సబ్ క్లాస్ లో మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు. అక్కడికి వస్తే మెంబర్ అవుతుంది కదా, మెంబర్ అవ్వాల్సిన అవసరం లేదు సబ్ క్లాస్ లోకి వస్తారు. విత్ పార్షియల్ స్పెషలైజేషన్ ఇన్ ఇన్స్టెన్స్ ఆఫ్ సూపర్ టైప్ may not be a member of any subtype. Maybe or may not be member of any subtype. సూపర్ క్లాస్ లో ఉన్న ఇన్స్టెన్స్ ఏవైనా సరే మనకి ఇక్కడ సబ్ క్లాస్ లో రావాల్సిన అవసరం లేదు. మే ఆర్ మే నాట్ బి మెంబర్ ఆఫ్ ఎనీ సబ్ టైప్. చూడండి, పర్సన్ అనే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. పర్సన్ ఆప్షనల్, సింగిల్ ఇండికేట్స్ పార్షియల్ పార్టిసిపేషన్ ఇండికేషన్. ఇది ఎంప్లాయీ, స్టూడెంట్. పర్సన్ వచ్చేసరికి ఎంప్లాయీ ఉండొచ్చు, స్టూడెంట్ అయి ఉండొచ్చు. ఓవర్లాపింగ్ కన్స్టెంట్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి స్పెషలైజేషన్ ఎంప్లాయీ, స్టూడెంట్. ఇక్కడ పార్షియల్ స్పెషలైజేషన్ బికాస్ దేర్ కెన్ బి ఎ పర్సన్ హూ ఇస్ ఎంప్లాయిడ్ అండ్ డస్ నాట్ స్టడీ. అన్ఎంప్లాయిడ్ డస్ నాట్ స్టడీ. పర్సన్ వచ్చేసరికి ఎంప్లాయీ అవ్వాలని రూల్ ఏం లేదు, అన్ఎంప్లాయీ అయినా ఉండొచ్చు. స్టూడెంట్ వచ్చేసరికి నాట్ స్టడీ అంటే డస్ నాట్ స్టడీ. స్టూడెంట్ అట్లా స్టడీ చేయాలి వాళ్ళు కూడా ఉండొచ్చు, అట్లా అనమాట. ఉండాలని రూల్ ఏం లేదు పర్సన్ అయ్యేసరికి. అట్లాగా మే ఆర్ మే నాట్ బి ఏ మెంబర్ ఆఫ్ సబ్ టైప్. నెక్స్ట్ వచ్చేసరికి అగ్రిగేషన్. నెక్స్ట్ ఏం చెప్తున్నాం? అగ్రిగేషన్ అంటే అగ్రిగేషన్ అండ్ కంపోజిషన్ ఉంది. ఈరోజు అగ్రిగేషన్ చూద్దాం, నెక్స్ట్ క్లాస్ లో కంపోజిషన్ డిస్కస్ చేద్దాం. అగ్రిగేషన్ is the process that presents a relationship between a whole object and its component parts. చూడండి ఇక్కడ అంటే ఎలా వస్తుందంటే అగ్రిగేషన్ ఈజ్ ఎ ప్రాసెస్ దట్ రిప్రజెంట్స్ ఎ రిలేషన్షిప్ బిట్వీన్ హోల్ ఆబ్జెక్ట్ అండ్ ఇట్స్ కాంపోనెంట్ పార్ట్స్. The relationship between objects and viewing the relationship in object. When two entities are treated as a single entity. చూడండి ఇక్కడ కాలేజ్ కోర్సు రెండు ఉన్నాయి. స్టూడెంట్ ఎంక్వైరీ ఆఫర్, కాలేజ్ కోర్సు ఎంక్వైరీ చేస్తాయి. అంటే ఎగ్జాంపుల్ వచ్చేసరికి కాలేజ్ కోర్స్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఎంటిటీ ఇన్ రిలేషన్ విత్ స్టూడెంట్. అంటే ద రిలేషన్ బిట్వీన్ కాలేజ్ అండ్ కోర్స్ ఈజ్ యాక్టింగ్ అన్ ఎంటిటీ ఇన్ రిలేషన్ విత్ స్టూడెంట్. స్టూడెంట్ కి ఇక్కడ కాలేజ్ కోర్స్ అనేది ఎంటిటీ, సింగిల్ ఎంటిటీ కింద వస్తుంది. రిలేషన్షిప్ among relationships are not supported by ER model. Groups of entities and relationship can be abstracted into higher level entities using aggregation.
using aggregation. Aggregation represents a as a or is part of relationship between entity types. One entity type is the whole, the other is the part. Aggregation allows us to indicate that the relationship set participants in another relationship set. Another relationship set. Aggregation is the process of compiling information of an object, thereby abstracting a higher level object. An entity person is derived by aggregation the characteristics name, house number, city, and social security number. Aggregation is also called HA relationship. HA relationship. చూడండి పర్సన్ అనేది తీసుకుంటే కనుక మనకి పర్సన్ అగ్రిగేషన్కి పర్సన్ హౌస్ నెంబరు, నేము, సిటీ, ఎస్ఎస్ఎన్ అంటే సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఎస్ఎస్ఎన్ మీన్స్ సోషల్ సెక్యూరిటీ నెంబర్. ఇప్పుడు మన ఆధార్ నెంబర్ ఉంది. అలాగే అగ్రిగేషన్ ప్రాసెస్ ఆఫ్ కంపైలింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆబ్జెక్ట్. కంపైలింగ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ఆన్ ఆబ్జెక్ట్. హయ్యర్ లెవెల్ ఆబ్జెక్ట్ ఏదండి? పర్సన్. హయ్యర్ లెవెల్ ఆబ్జెక్ట్ అనేది పర్సన్ అవుతుంది. Person is derived by aggregating the characteristics name, house number, city, and social security number. Aggregation is called a HA relationship. The example is next one. Second example is చూడండి. The car is various components like tires, doors, engine, etc. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. చూడండి కార్. ఇక్కడ డ్రైవర్ డ్రైవ్స్ కార్. డ్రైవర్ ఏం చేస్తాడు? డ్రైవ్స్ ద కార్. ద కార్ హీస్ వేరియస్ కాంపోనెంట్స్ లైక్ టైర్స్, డోర్స్, సీట్స్, అట్లాగే ఇలాగ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఉంటాయి. రిలేషన్షిప్ డ్రైవ్స్ ఈజ్ ఇన్సఫిషియంట్ ఆఫ్ మోడల్ ద కంప్లీట్ complexity of the system. Part of relationship allows abstraction into higher level entities. In this example, tires, doors, and seats are aggregating into car. Tires, doors, and seats are aggregating into aggregation. So, an example is driver drives car. Higher level entity driver drives cars. So, ఇందులో parts, driver, doors, seats ఇట్లా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఈ నెంబర్ ఆఫ్ ఉన్న ఏంటంటే అగ్రిగేట్ అవుతాయి. టైర్స్, డోర్స్, అట్లాగే సీట్స్ ఇవన్నీ కూడా అగ్రిగేట్ చేయడం జరుగుతుంది. ఎలిమినేట్ redundancy via aggregation. ఎలిమినేట్ చేయొచ్చు. redundancies ఏమైనా ఉంటే కనుక ఏం చేయొచ్చండి? ఎలిమినేట్ చేయొచ్చు. Treat relationship is an abstract entity, allows relationship between relationships. So abstraction of relationship into new entity. ఇలాగా ఇప్పటివరకు అగ్రిగేషన్ ఉంది. కొంచెం ఇది టఫ్గానే ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, రేపటి క్లాస్లో కాంపోజిషన్ చూద్దాం. ఓకే స్టూడెంట్స్, బాయ్. See you tomorrow.